ఏమండి, నువ్వు బ్రతికున్నంత వరకే నీ తరపున వాదించే ఆయన న్యాయవాది. మనం చనిపోతే ఆయన జడ్జి, న్యాయమూర్తి, జడ్జి ఆయన. అప్పుడు నాయన అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏమీ లేదు. దేవుని దీర్ఘ శాంతానికి కూడా సరిహద్దులున్నవి. ఆ సరిహద్దు ఏంటో తెలుసా? నా చావు. చావు తర్వాత ప్రేమను ఆయన నుంచి కోరుకోవడానికి వీల్లేదు. చావు తర్వాత ఇదిగో ఆయన కరుణను మనం కోరుకోవటానికి వీలు లేదు. చావకు మునిపు ఆయనే నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడే అర్థం చేసుకో. చనిపోయిన మరుక్షణమే ఆయన దగ్గరికి వెళితే మన జీవితాలే తలకిందులైపోతాయి సుమా. ఈ 3 దినాల వాక్కులు వ్యర్థం కాకూడదు ప్రేమన వారలారా. మహాలోకము నుంచి వచ్చిన మనము మరలా మహాలోకానికి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు పాపులమై ఉన్న మన కొరకు తన విలువైన రక్తాన్ని కార్చాడు. దానికి సాదృశ్యమైన బ్యాప్తిస్మమే ఈరోజు మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా బ్యాప్తిసం తీసుకున్నారు. ఆలస్యం చేయకండి. రక్షణ ఆలస్యం మీరు చేసిన మరణం మాత్రం మనకు ఆలస్యము కాదు. ఇదిగో నిర్ణయించబడిన కాలం రాగానే పక్షులు ఎగిరిపోయినట్లుగా ఇదిగో చావుతో ఆత్మ ఎగిరిపోతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, వద్దు ప్రేమన వారలారా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విధేయత కలిగి ఆయన కొరకు బ్రతకగలిగితే ఎంత బాగుంటుందో ఒక్కసారి రాత్రి ఆలోచించు. నీ ఆత్మ నాకు ఇదే కావాలంటుంది. ఈ రక్షణే కావాలని నీ మనస్సాక్షితో చెబుతుంది. ఎందుకంటే దానిది ఈ లోకం కాదు, పరలోకం. దానికి నరకానికి వెళ్ళడానికి అస్సలు ఇష్టం ఉండదు. కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవడానికి ప్రేమన వారలారా. కాబట్టి రక్షణతో సిద్ధం చేసుకుంటున్నాం. ఇదిగో తలెత్తితే కనబడుతున్న ఆ మహాలోకానికి వెళ్ళి కలకాలం ఆయనతో ఉండగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి రక్షణ నీ కళ్ళ ముందుంది, నీకు సమీపంగా ఉంది. నిర్లక్ష్యము చేయకు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడాడు. లోకాల చరిత్ర కలిగిన నీవు నాయన ఎక్కడ నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావు? పరలోకమా లేదా పాతాళ లోకంలో, నరకంలో ఒక మూలక? ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి బలమైన నిర్ణయం తీసుకుని, లేదు నేను దేవుని కొరకు బ్రతుకుతాననుకుంటే అంతకంటే దేవుడు సంతోషించేది మరేది కాదు ప్రేమన దేవుని పిల్లలారా.